నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెడ్ పిటిషన్ నెంబర్ 1329 ఆఫ్ 2024 కేసులో ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏంటి అంటే, ఏదైనా ఒక వెహికల్ ఏదైనా ఒక క్రిమినల్ కేసులో సీజ్ చేయబడి ఉండి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటే అది డ్యామేజ్ కావడానికి అవకాశం ఉందని పిటిషనర్ కేసు ఫైల్ చేసుకుంటే కొన్ని కండిషన్లతోని ఆ వెహికల్ని ఆ ప్రాపర్టీని ఓనర్కి ఇవ్వవచ్చు అని తీర్పునిచ్చింది. కేసు యొక్క సారాంశం ఏంటి అంటే, డ్రగ్స్ కేసులో ఒక కారు పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ కారు యొక్క ఓనరు ఆ నేరంలో లేడు, కానీ ప్రాపర్టీని రిలీజ్ చేయమని చెప్పి కింది కోర్టులో కేసు ఫైల్ చేస్తే ట్రయల్ కోర్టు ఆ పిటిషన్ని డిస్మిస్ చేసింది. దాంతో అతను హైకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసుకున్నాడు, రివిజన్ పిటిషన్ ఫైల్ చేసుకున్నాడు. దాంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ కేసు యొక్క ట్రయల్ ముగిసేంత వరకు నువ్వు ఎవరికీ వెహికల్ అమ్మరాదు, అందులో ఎలాంటి మార్పులు చేర్పులు చేయరాదన్న ఒక కండిషన్తో వెహికల్ని నీ వద్ద ఉంచుకోవచ్చు, రిలీజ్ చేయండి అని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది.